హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. గాయాలు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మన చుట్టూ ఉంటారు. మనం ఓడిపోయినప్పుడు మనతో వండుకుంటూనే మనల్ని ఏడిపించే వాళ్ళు ఉంటారు. మన గెలుపుని చూసి నటిస్తూ నవ్వుతూ మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎదుటోళ్ళ సలహాలు ఎంతవరకు మనం తీసుకోవాలో లేదో నీ సమస్యను బట్టి నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం నువ్వు చాలా ఉత్తమం. ఎందుకంటే సమస్య ఎంత పెద్దదైనా కానీ ఫ్రెండ్స్, నీ మైండ్ సెట్ సరిగా ఉన్నప్పుడు, నీ ఆలోచన విధానం సరిగా ఉన్నప్పుడు, నీ గమ్యాన్ని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు నువ్వెంతటి కష్టాన్నైనా బయటికి రాగలవు. ఎవరో మోసం చేశారని, ఎవరో గాయం చేశారని, ఎవరో నేను అన్యాయం చేశారని ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నువ్వు ఓటమిని అంగీకరించకూడదు. మోసం చేసేవాడు మోసం చేస్తారు. మోసం చేసేవాడు లేకపోతే మనం గెలుపోవటంలోకి తేడా ఏంటని చెప్పి మనం మనస్సాక్షిగా మనం నీతిని న్యాయాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మనతో ఉన్న పార్ట్నరే మనం మోసం చేయవచ్చు. మన జీవితం, మన గమ్యము, మనం నమ్మిన వాళ్ళే మనల్ని నట్టేయడం ఉంచవచ్చు. అలాంటి సమయంలో మునిగిపోయినాం కదా అని చెప్పేసి అదే ఊబిలో పడి ఉండకూడదు ఫ్రెండ్స్. బయటికి రావడానికి పోరాటం చేయాలి. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, నీ వెనకాల నేను నమ్ముకున్న నీ పిల్లలు ఉంటారు. నీ